బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నెల 10వ తర్వాత ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతంలో 2 అరేబియా సముద్రంలో తుఫాన్లు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ విభాగం ప్రకటించింది. కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో కోస్తా జిల్లాలో వేడి వాతావరణం కొనసాగుతోంది. కావలిలో గరిష్ట ఉష్ణోగ్రత 37.6 డిగ్రీలుగా నమోదైంది. విశాఖపట్నం, తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, కావలి, నెల్లూరు, కడప, అనంతపురం, తిరుపతి తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో నేడు జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, జోగులాంబ గద్వాల, మేడ్చల్ మల్కాజ్గిరి, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, వనపర్తి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ఈదురుగాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పలుచోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు చెట్ల కింద ఉండకూడదని సూచించారు. రేపు నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్గిరి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. నేడు హైదరాబాద్లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని, సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు నగర ప్రజల్ని హెచ్చరించారు.